Hello students, welcome to Roopa Venkat Nature Lovers. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కానీ పీజీ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ బిఎడ్ కానీ ఇంకా పిహెచ్డి ఎంఫిల్ చేస్తున్నటువంటి విద్యార్థులకి అప్డేట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ అప్డేట్స్ అన్నీ ఈ వీడియోలో మీకు అందుతాయి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ సమాచారాన్ని అప్డేట్స్ని పొందండి. ఇక్కడ చూడండి, స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ టు బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021-22. ఇది 8th డిసెంబర్ వరకు అయితే ఉంది. ఇది అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన బిఎడ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయింది. అయితే లాస్ట్ ఇంకెవరైనా స్లైడింగ్ చేసుకోవాలని అనుకుంటే, కాలేజెస్ చేంజ్ చేసుకోవాలని అనుకున్నా కూడా ఇంకా అడ్మిషన్ పొందని వాళ్ళకి కొన్ని సీట్స్ వేకెన్సీ అయితే ఉంది. ఆ వేకెన్సీ పొజిషన్ ఆధారంగా మీరు 8th రోజు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఇచ్చినటువంటి వెన్యూలో మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు అయితే చూసినట్లయితే ఇక్కడ చూడండి, స్లైడింగ్ ఫర్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు చేంజ్ దేర్ ప్రోగ్రామ్ సెంటర్ తో స్లైడింగ్ అనేది ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ద అండ్ సబ్మిట్ ద ఆప్షన్ ఫర్ ద సేమ్ అలాంగ్ విత్ ద అడ్మిట్ ఐడి. మీకు ఇచ్చినటువంటి అడ్మిట్ కార్డు ఇక్కడ 10 AM to 11:30 AM ఆన్ 8th డిసెంబర్ రోజు ఎట్ భవనం వెంకట్రామ్ ఆడిటోరియం అకాడమిక్ బ్లాక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రోడ్ నెంబర్ 46 జూబ్లీ హిల్స్ హైదరాబాద్. ఇక్కడైతే వెన్యూ ఉంది. మీరు అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీస్ తోని మీరు అటెండ్ అవ్వాలి. మీ యొక్క అడ్మిట్ ఐడి, ఇంతకుముందు మీరు ఏ కాలేజ్లో అయితే అడ్మిట్ అయ్యారో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీరు మార్చుకోవాలనుకున్నప్పుడు మీ యొక్క స్లైడింగ్ అనేది యాక్సెప్టెడ్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్ అండ్ సోషల్ కేటగిరీ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఉంటుంది. మీకున్నటువంటి రిజర్వేషన్ ఆధారంగా, ర్యాంక్ ఆధారంగా స్లైడింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఇంకొక అప్డేట్ ఏంటంటే, స్పాట్ అడ్మిషన్స్ ఇంకా కూడా లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 53 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్ సెంటర్స్లలో 3 కేటగిరీస్లలో టోటల్గా 53 అయితే ఉన్నాయి. ఆ కేటగిరీస్ ఏంటి అనేది కూడా మీకు ఇందులో క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ కూడా సేమ్ వెన్యూ అయితే ఇవ్వడం జరిగింది. భవనం వెంకట్రామ్ ఆడిటోరియం అకాడమిక్ బ్లాక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రోడ్ నెంబర్ 46 జూబ్లీ హిల్స్ హైదరాబాద్. ఇక్కడ టైం వచ్చేసి ఫ్రమ్ 12:30 PM to 1:30 PM వరకు స్పాట్ అడ్మిషన్స్ కి టైం అయితే ఇస్తున్నారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, అండ్ నాట్ రిజిస్టర్స్ ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు కూడా ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే వీళ్ళు తీసుకెళ్లాల్సినవి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి, అండ్ 2 పాస్ ఫోటో సైజ్ ఫోటోస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ సీట్ వేకెన్సీ లిస్ట్ అనేది క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఏ పొజిషన్స్లలో సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది 28న. ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఇదంతా కూడా సేమ్ మీకు ఇన్ఫర్మేషన్లో ఇచ్చిన మాదిరిగానే ఉంది. కాబట్టి ఇక్కడ టైం చూడండి 12:30 to 1:30 PM. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే సంప్రదించండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన వేకెన్సీ పొజిషన్ అయితే ఇది ఎక్కడెక్కడ ఏ కాలేజెస్లలో మీకు వేకెన్సీ పొజిషన్ అయితే ఉంది అనేది అయితే చూడండి. మరి ఏ కేటగిరీస్ సంబంధించిన వాళ్ళు అంటే డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి క్యాండిడేట్స్ ఏ డిజేబిలిటీ అనేది 3 కేటగిరీస్లో ఇవ్వడం జరిగింది. ఆ 3 కేటగిరీస్ ఏంటంటే ఇక్కడ చూడండి, మెంటల్లీ రిటార్డెడ్ ఎంఆర్ వాళ్ళు, హియరింగ్ ఇంపైర్డ్, హెచ్ఐ విజువల్లీ ఇంపైర్డ్ ఉన్న వాళ్ళకి ఈ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 3 కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన బిఎడ్ కాబట్టి ఇది కేవలం ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ అండ్ హియరింగ్ ఈ మెంటల్లీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ 3 కేటగిరీస్లో సీట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోవడము లేదా మీరు నోట్ చేసుకోవడం అయితే చూసుకోండి. ఎక్కడెక్కడ సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనేది ఇక్కడ నెంబర్ అయితే చూపిస్తుంది. టోటల్గా 53 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్
ఈ పేజ్ కూడా చూడండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తర్వాత అనలైజ్ చేసుకోండి. ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్‌లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఎంఫిల్, ప్రీ-పీహెచ్‌డీకి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ 19థ్ వరకు డేట్ అయితే ఉంది. దీనికి డీటెయిల్స్ అయితే చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ అనేది చూడండి ఫస్ట్. ఈ నోటిఫికేషన్‌లో ఇది ఎగ్జామ్ డేట్ ఏమో 29థ్ అండ్ 30th డిసెంబర్ రోజు ఎగ్జామ్ ఉంది. 2 PM టు 5 PM అయితే ఉంది. మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇది. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ 3rd డిసెంబర్ నుండి స్టార్ట్ అయ్యి 19th డిసెంబర్ వరకైతే డేట్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. పర్ పేపర్ ఇక్కడ మీకు 500 పేపర్, ఈచ్ పేపర్‌కి 500. టోటల్‌గా 2 పేపర్స్ 1000 రూపీస్ మీరు ఆన్‌లైన్‌లో డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. బిఫోర్ 19th డిసెంబర్ వరకైతే పే చేయాలి. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అయితే చేయాలి. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై ద యూనివర్సిటీ అండ్ నో ఫర్దర్ కరెస్పాండెన్సెస్, అంటే అంతా ఆన్లైన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూడండి. పేపర్ 1 రీసెర్చ్ మెథడాలజీ ఇది 29th డిసెంబర్ రోజు ఉంది. పేపర్ 2 బ్రాడ్ ఏరియా అలో, ఇక్కడ ఇది మీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్, ఇది 30 డిసెంబర్ రోజు అయితే ఉంది. ఇది ప్రీ-పీహెచ్‌డీ అండ్ ఎంఫిల్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. నెక్స్ట్ మీరు బీఆర్ఏఓయూ ఆన్లైన్‌లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళి ఫర్దర్ నోటిఫికేషన్స్ అయితే చూడండి. బీఆర్ఏఓయూ ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ ఆర్ ఇది. ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్‌లలో పీజీకి సంబంధించినటువంటి ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ పీజీకి సంబంధించిన ఎంబీఏ ఓల్డ్ బ్యాచెస్ అప్ టు 2016 ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ స్పెల్ 2 ఇది లాస్ట్ డేట్ 18th డిసెంబర్ వరకు అయితే ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ పీజీ స్పెల్ 1 ఎగ్జామినేషన్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది అయితే చూడండి. లాస్ట్ డేట్ ఫర్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వితౌట్ లేట్ ఫీ ఏమో డిసెంబర్ 18th వరకు ఉంది. ఎంఎల్ఐఏసి ఎగ్జామినేషన్ డేట్స్ 27th జనవరి నుండి 2nd ఫిబ్రవరి వరకు ఉన్నాయి. పీజీ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ డేట్స్ ఏమో 27th నుండి 1st ఫిబ్రవరి వరకు ఉన్నాయి. 27th జనవరి నుండి 1st ఫిబ్రవరి వరకు ఉన్నాయి. పీజీ ఎంబీఏ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 20 జనవరి టు 25th జనవరి వరకు ఉన్నాయి. ఎంబీఏ థర్డ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 20 జనవరి నుండి 25th జనవరి వరకు అయితే ఉన్నాయి. ఎంబీఏ ఇయర్ వైజ్ థర్డ్ ఇయర్, అంటే ఇది సెమిస్టర్ వైజ్ కాకుండా ఇయర్ వైజ్ వాళ్ళకి థర్డ్ ఇయర్ ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఇక్కడ 10 AM టు 1 PM అయితే ఉంది. ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 2 PM టు 5 PM అయితే ఉంది. ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ డేట్స్. నోటిఫికేషన్ ఫర్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూడండి. నోటిఫికేషన్ అయితే దీనిలో మీకు ఎగ్జామినేషన్ ఫీ, కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీ 28th నవంబర్ నుండి స్టార్ట్ అయింది. ఇది వితౌట్ లేట్ ఫీతోనే డిసెంబర్ 18th వరకు ఉంది. 500 లేట్ ఫీతోనేమో 23rd డిసెంబర్ వరకు అయితే ఉంది. మరి ఎగ్జామినేషన్స్ టైం టేబుల్ ఈ విధంగా ఉంది. ఎంబీఏ ఇయర్ వైజ్ థర్డ్ ఇయర్ ఇక్కడ చూడండి. షెడ్యూల్ ఫర్ పీజీ ఫస్ట్ సెకండ్ ఇయర్, ఎంబీఏ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్, ఇయర్ వైజ్ ఓల్డ్ బ్యాచ్, ఎంఎల్ఐఎస్సి ఎగ్జామినేషన్స్ 20 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇది షెడ్యూల్. ఎంబీఏ థర్డ్ ఇయర్ వాళ్ళకి 2013 టు 2016 బ్యాచెస్ ఆర్ ఎలిజిబుల్. ఇక్కడ పీరియడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 20 జనవరి టు 25th జనవరి. పీజీ ఎంబీఏ ఇయర్ వైజ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇది 2 PM టు 5 PM ఉంది. ఇక్కడేమో 10 టు 1 PM అయితే ఉంది. ఇక్కడ సెకండ్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ,
ఉర్దూ అండ్ ఎంకామ్ వాళ్ళకి 2016 to 20 బ్యాచెస్ ఆర్ ఎలిజిబుల్. వీళ్ళకి 20 జనవరి నుండి 24 జనవరి వరకైతే ఉన్నాయి. సెకండ్ ఇయర్ ఎంఎస్సి వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైకాలజీ 2016 to 20 బ్యాచెస్ వాళ్ళకి 20 జనవరి నుండి 23 జనవరి వరకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ 2016 to 2020 బ్యాచెస్ ఆర్ ఎలిజిబుల్. 20 జనవరి నుండి 25 జనవరి వరకు ఉన్నాయి. సెకండ్ ఇయర్ ఎంబీఏ ఓల్డ్ బ్యాచెస్ 2013 to 2016 బ్యాచెస్ ఆర్ ఎలిజిబుల్. ఇది జనవరి 20 నుండి 25 జనవరి వరకు ఉన్నాయి. టోటల్గా మీకు 20 రోజు స్టార్ట్ అవుతున్నాయి జనవరి. ఇంకా పీజీ ఎంబీఏ ఇయర్ వైజ్ ఫస్ట్ ఇయర్ ఎంఎల్ఐఎస్సి టైమింగ్స్ 2 PM to 5 PM. ఫస్ట్ ఇయర్ ఎంఏ వాళ్ళకి ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఎంకామ్ అండ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ 2016 to 2021 బ్యాచెస్ ఆర్ ఎలిజిబుల్. ఇది 27 జనవరి నుండి 31 జనవరి వరకు ఉంది. ఫస్ట్ ఇయర్ ఎంఎస్సికి సంబంధించినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైకాలజీ 2016 to 2021 బ్యాచెస్ వాళ్ళు ఎలిజిబుల్. 27 జనవరి నుండి 30 జనవరి వరకు అయితే ఉన్నాయి. ఎంఎల్ఐఎస్సి 2020-21 బ్యాచెస్ ఆర్ ఎలిజిబుల్. ఇది 27 జనవరి నుండి 2 ఫిబ్రవరి వరకు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ ఎంబీఏ వాళ్ళకి 2013 to 2016 బ్యాచెస్ ఆర్ ఎలిజిబుల్. ఓల్డ్ బ్యాచెస్ ఇది 27 జనవరి నుండి 1 ఫిబ్రవరి వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మీరు ఈ వెబ్సైట్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 days బిఫోర్ అయితే మీకు హాల్ టికెట్స్ అయితే పెడతారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఫీ పే చేయని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే ఫీ పే చేసి మీ యొక్క కోర్సులు అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్ వైజ్గా మీ యొక్క సెంటర్స్ అయితే ఉంటాయి. మీరు ఏ రీజనల్ సెంటర్కి చెందిన వాళ్ళ రీజనల్ సెంటర్లో పే చేయాల్సి ఉంటుంది. కరీంనగర్ సంబంధించి సెంటర్ కోడ్ 006 SRR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్. ఇది లేటెస్ట్గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా ఇలాంటి మరింత లేటెస్ట్ సమాచారాన్ని పొందాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని షేర్ చేస్తూ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.